వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 21వ సంకీర్తన 4వ చరణం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. మరొకసారి దావీదు భక్తుడు తన సొంత జీవితంలో నుండి రాస్తున్న ఈ సాక్షి జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించవచ్చు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్. వరమడుగగా, బహుమతి అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి అందమైన బహుమతి ఈ జీవితము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక పిల్లవాడికి తండ్రి సైకిల్ ఇస్తే అది బహుమానంగా స్వీకరించాడు తప్ప ఆ కుమారుడు దాన్ని సంపాదించుకోవాలి. అలాగే జీవితం అనేది కూడా దేవుడు ఉచితంగా బహుమానంగా మనకు ఇస్తున్నాడు తప్ప మనము ఎంత వెలపెట్టినా మన లైఫ్లో ఒక్క క్షణాన్ని కూడా మనం కొనలేము. ఆ సత్యాన్ని గ్రహించాలి. ఎవ్రీ బ్రీత్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ సోల్ని. ప్రతి శ్వాస దేవుని వరమే అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ గ్రేస్, కృప. దేవుడు చాలా కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన మనకేదో యోగ్యత ఉంది, అర్హత ఉంది అని మనకి జీవితాన్ని ఇవ్వట్లేదు. కానీ కేవలము ఆయన ఉచితంగా, ఆయన కృపచేతనే మనకు ఆరోగ్యాన్ని, జీవితాన్ని, లైఫ్ని, లాంగ్విటివిటీని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఏదో వర్ధి కలిగిన వారం కాబట్టి దేవుడు మనల్ని జీవింపజేయట్లా. మనము ఈ లోకంలో పనికిరాని వారం అయినప్పటికీ అందరి మీద కృప చూపించేవాడుగా నీతిమంతులకి, అనీతిమంతులకి జీవాన్ని, ఆహారాన్ని, సూర్యరశ్మిని, వర్షాన్ని దేవుడు ఉచితంగా కృపతో అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రాంట్. అంగీకరించటము, అనుమతించటము, ఇవ్వటము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను ఆయుష్యమని వరమడుగ్గా దేవుడు నాకు దీర్ఘాయువునిచ్చాడు అని కీర్తనాకారుడు రాయటం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి మనం చేసే ప్రార్థన దేవుడు గ్రాంట్ చేయగలడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. హిజ్కియా జీవితంలో అదే జరిగింది. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్కి దేవుడు అనుమతించాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ గ్లోరీ, మహిమ. మన జీవితం మన కొరకు కాదు, కానీ మన లైఫ్ దేవుడిని మహిమపరచడానికి ఇవ్వబడింది అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొవ్వొత్తి ఎప్పుడు తన కోసం వెలగదు. అది ఇంట్లో ఉన్నవారికి, ఇంటి వెలుపల ఉన్నవారికి ప్రకాశమానంగా ఉండటానికి అది తను తాను కాల్చుకుంటుంది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అలాగే మన జీవితం కూడా దేవుని ప్రకాశతను, మహిమను ఇతరులకు ప్రసరింపజేయటానికి తప్ప మనకేదో గొప్పతనం రావటానికి కాదు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మీరే ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని మాకు నీ కృపచేత, దయచేత అనుగ్రహించి మా ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.